మేడగది దైనందిన ధ్యానమాలిక ప్రపంచంలోని 35 భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం. తెలుగు భాషలో 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వినండి, దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి. ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం. గురువారం డిసెంబర్ 19, 2024. కదిలించబడలేదు. ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు 3, 1-8 వచనాలు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: నేను ఎలుగెత్తి యెహోవాకు మొర్రపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. కీర్తనలు 3, 4వ వచనం. నాకు 15 ఏళ్ల వయసులో మొదటిసారిగా యాంగ్జైటీ డిజార్డర్ అనే అతిగా ఆందోళన పడే మానసిక రుగ్మత వచ్చింది. కొన్నిసార్లు ఆ ఆందోళన ఒక మెరుపు వలె నన్ను తాకుతుంది. అలాంటప్పుడు నేను రొప్పుతూ ఊపిరి పీల్చుకోవాల్సి వస్తుంది. నా గుండె ఎగిరెగిరి పడుతుంది. నా నరనరాల్లో విద్యుత్తు ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తుంది. నేను చాలినంత మంచిదానిగా ఉండకపోతే ఏమవుతుంది? నేను ఇతరులకు నచ్చకపోతే ఎలా? దేవుడు నాపైన కోపంగా ఉన్నాడేమో అనే ఆందోళనతో కూడిన ఆలోచనలు నా మనస్సుపై మరలా మరలా దాడి చేస్తుంటాయి. ఇప్పుడు నాకు 30 ఏళ్లు దాటాయి. ఏళ్ల తరబడి తీసుకున్న ట్రీట్మెంటు నా మానసిక ఆరోగ్యాన్ని బాగానే మెరుగుపరిచింది, కానీ ఊరికే ఆందోళన పడే నా బలహీనత నన్ను పూర్తిగా విడిచిపోలేదు. ఇక ఎప్పటికీ విడిచిపోదనుకుంటా. ఆ తీవ్రమైన ఉద్వేగ పరిస్థితులను నేనెప్పటికీ కోరుకోను, కానీ వాటి ద్వారా నేను దేవునిలో బలంగా ఎదిగాను. నేను శక్తిహీనమై నిస్సహాయంగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవునితో నా సంబంధం మరింత వాస్తవంగా ఉన్నట్లు నాకు తెలుస్తుంది. నా చింతలు, ఆందోళనలన్నిటినీ దేవుని పాదాల చెంత కుమ్మరించమని కీర్తనలు 3 నన్ను ప్రోత్సహిస్తున్నది. మన చింతలను చూచి దేవుడు మనల్ని త్రోసివేయడు, కానీ మన నిరాశ నిస్పృహల్లో మనం ఆనుకోవడానికి, హత్తుకోవడానికి ఆయన ఒక సురక్షితమైన పెన్నిదిగా ఉన్నాడు. మన జీవితంలో అంతా బాగానే ఉందన్నట్లుగా మనం నటించనవసరం లేదు. దేవుడు మన వినసొంపైన ప్రార్థనలు కోరుకోవడం లేదు, కానీ మనం యథార్థంగా మొరపెట్టినప్పుడు ఆయన అత్యంత బరువైన మన భారాలను ఇష్టంగా మోసి మనకు విశ్రాంతినిస్తాడు. నేటి ధ్యానం: నేను అన్ని సమయాల్లో నా చింతలను దేవుని యొద్దకు తెస్తాను. ప్రార్థన: దేవా, మేము నీకు మొరపెట్టినప్పుడల్లా ఆలకిస్తున్నందుకు వందనాలు. ఎలాంటి శోధనలు, పరీక్షల్లోనైనా మమ్మను ఆదుకుని నిలబెట్టే నీ బలమునందు విశ్వాసముంచడానికి మాకు సహాయం చేయము. ఆమేన్. ప్రార్థనాంశం: ఆందోళనతో జీవిస్తున్నవారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు జిలియన్ బెల్, ఒంటారియో, కెనడా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.